హైదరాబాద్ నగర శివారులో ఒక చిన్న ఇల్లు. ఆ ఇంట్లో శ్రీరాజ్ అతని ఫ్రెండ్స్ అద్దెకు ఉంటున్నారు. అది డిసెంబర్ 28, 2023. సమయం సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలు. గాఢ నిద్రలో ఉన్న శ్రీరాజ్కి ఎవరో తలుపు కొడుతున్న శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది. ఆ చప్పుడుకి శ్రీరాజ్కి మెలకువ వచ్చింది. ఎవరది అంటే అవతలి నుండి ఎటువంటి రెస్పాన్స్ లేదు. కానీ డోర్ మాత్రం ఆపకుండా కొడుతూనే ఉన్నారు. శ్రీరాజ్కి కాస్త భయం వేసింది. పక్కనే ఉన్న ఇద్దరు ఫ్రెండ్స్ని లేపడానికి ట్రై చేశాడు. కానీ వాళ్ళు ఫుల్గా మందు తాకి ఉండడంతో ఎంత పిలిచినా లేవలేదు. శ్రీరాజ్ భయానికి కారణం ఆ ఇంటికి దగ్గరలో ఇంకో ఇల్లు కూడా లేదు. పైగా పక్కనే శ్మశానం. రాత్రిపూట ఆ ఏరియా మొత్తం నిర్మానుష్యంగా ఉంటుంది. డోర్ కొట్టే శబ్దం ఎక్కువైంది. శ్రీరాజ్ మెల్లగా లేచి భయంతోనే అడుగులో అడుగు వేసుకుంటూ డోర్ వైపు నడిచాడు. సరిగ్గా డోర్ దగ్గరకు రాగానే నక్క ఊలవేస్తున్న శబ్దం వినిపించింది శ్రీరాజ్కి. శ్రీరాజ్ గుండె వేగంగా కొట్టుకుంటుంది. వణుకుతున్న చేతితోనే భయంగా డోర్ ఓపెన్ చేశాడు శ్రీరాజ్. చూస్తే ఎదురుగా తన ఫ్రెండ్ హరిని చూసి ఊపిరి పీల్చుకున్నాడు. రే హరి, నువ్వా? నేనింకా దయ్యం అనుకొని భయపడి చచ్చా అన్నాడు. హరి మాట్లాడే స్థితిలో లేడు. కారణం అతను కూడా ఫుల్లుగా డ్రింక్ చేసి ఉన్నాడు. తోలుతూ కింద పడబోతున్న హరిని పట్టుకుని శ్రీరాజ్ మెల్లగా లోపలికి తీసుకువచ్చి తన బెడ్ పైన పడుకోబెట్టాడు. హరికి దుప్పటి కప్పి వచ్చి తన ప్లేస్లో పడుకున్నాడు శ్రీరాజ్. హమ్మయ్య అనుకుని మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. తెల్లవారింది. సమయం ఉదయం 8 గంటలు. హరి, సూర్య, మనీలు అప్పుడే నిద్రలేచారు. కానీ అప్పటికే శ్రీరాజ్ ఫార్మల్ డ్రెస్లో రెడీ అయి కనిపించాడు. హరి శ్రీరాజ్తో, పొద్దున్నే ఎక్కడికి రా, కొంపదీసి నీ గర్ల్ఫ్రెండ్ రమ్మందా అని జోక్ చేశాడు. లేదురా, ఇంటర్వ్యూకి వెళ్తున్నా అన్నాడు శ్రీరాజ్. ఏదైనా కొత్తగా ఉంటే చెప్పు, ఈ మాట విని బోర్ కొట్టింది అన్నాడు మణి. రేయ్, వాడి ప్రయత్నాలేదో వాడు చేసుకుంటున్నాడు, ఎందుకురా ఊరికే వాడిని ఏడిపిస్తారు అన్నాడు సూర్య. వాడు మనలా ఇంటర్ డిగ్రీ చదవలేదు, చిన్న ఉద్యోగాలు చేయడానికి. MBA ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు, గోల్డ్ మెడలిస్ట్ కూడా. వాడికి జాబ్ వస్తే నెలకు 1,00,000 ఈజీగా సంపాదిస్తాడు అని చెప్పాడు సూర్య. ఆహా, అందుకేనా ఈ గోల్డ్ మెడలిస్ట్కి ఇన్నాళ్ళైనా జాబ్ దొరకలేదు అన్నాడు హరి. జాబ్ దొరక్క కాదురా, మీలా అరాకురా జీతాలతో నేను అడ్జస్ట్ అవ్వలేను, నాకు చాలా పెద్ద గోల్స్ ఉన్నాయి అని చెప్పాడు శ్రీరాజ్. రేయ్, ఒకవేళ జాబ్ వస్తే వచ్చేటప్పుడు స్వీట్ కాదురా, 2 ఫుల్ బాటిల్ తెచ్చేయి, పార్టీ చేసుకుందాం అన్నాడు మణి. అలాగే, నాకు ఇంటర్వ్యూకి టైం అవుతుంది అంటూ వెళ్ళిపోయాడు శ్రీరాజ్. దురదృష్టవశాత్తు శ్రీరాజ్ ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదు. నువ్వు గోల్డ్ మెడలిస్ట్వి, నీకు తగినంత జీతం ఇచ్చే స్తోమత మా కంపెనీకి లేదు అన్నారు ఆఫీస్ వాళ్ళు. నిరాశగా ఆఫీస్ నుంచి బయటకు వచ్చాడు శ్రీరాజ్. ఎదురుగా ఉన్న కాఫీ షాప్లోకి వెళ్ళి కూర్చున్నాడు. ఒక క్యాపుచినో ఆర్డర్ చేసి ఆలోచనల్లో మునిగిపోయాడు. హైదరాబాద్లో మంచి ఉద్యోగం సంపాదిస్తానని, ఫ్లాట్ కొంటానని, ఆ తర్వాత పెళ్లి చేసుకుందామని తన గర్ల్ఫ్రెండ్ స్నేహాకు మాటిచ్చిన సన్నివేశం శ్రీరాజ్ కళ్ళ ముందు కదిలింది. ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యాడు శ్రీరాజ్. ఇంతలో బేరర్, సార్ మీ ఆర్డర్ క్యాపుచినో అనగానే శ్రీరాజ్ ఈ లోకంలోకి వచ్చాడు. మెల్లగా కాఫీ సిప్ చేశాడు. ఇంతలో హడావిడిగా ఎదురుగా ఒక వ్యక్తి వచ్చి కూర్చున్నాడు. ఆ వ్యక్తి చూడటానికి
మెడ నిండా బంగారు గొలుసులతో 5,000కు 5 ఉంగరాలతో వజ్రాలతో చేయించిన ఫోన్ కవర్తో చాలా రిచ్గా ఉన్నాడు. కానీ అతని ముఖంలో ఏదో ఆందోళన, భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి శ్రీరాజ్కి. చూడటానికి పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లా ఉన్నాడు, కానీ ఎందుకో ఇంత టెన్షన్ పడుతున్నాడు. ఇతన్ని ఎక్కడో చూసినట్టుంది అని బాగా ఆలోచిస్తే ఆ వ్యక్తి హైదరాబాద్లోనే పెద్ద బిజినెస్ మ్యాన్ అయిన రఘునందన్ అని గుర్తొచ్చింది శ్రీరాజ్కి. ఆయన కంపెనీలో జాబ్ దొరికితే లైఫ్ సెటిల్ అయినట్టే అని టాక్. రఘునందన్ టెన్షన్లో ఉండడం గమనించిన శ్రీరాజ్ సార్ అని మెల్లగా పిలిచాడు. కానీ శ్రీరాజ్ పిలుపు రఘునందన్కి వినిపించలేదు. ఇలా అయితే లాభం లేదని మెల్లగా ధైర్యం తెచ్చుకొని సార్ అని రఘునందన్ని గట్టిగా పిలిచాడు శ్రీరాజ్. రఘునందన్ శ్రీరాజ్ వైపు విచిత్రంగా చూశాడు. వెంటనే శ్రీరాజ్ సారీ సార్, నేను మీకు తెలీదు, కానీ మీ గురించి నాకు బాగా తెలుసు. మీరు బిజినెస్ మ్యాగ్నెట్ రఘునందన్ గారే కదా అన్నాడు శ్రీరాజ్. అవును అన్నట్టుగా తలూపాడు రఘునందన్. మీరు లైఫ్లో చాలా సక్సెస్ఫుల్ పర్సన్. మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది సార్. కానీ మీరు బాగా టెన్షన్లో ఉన్నట్టున్నారు. ఏదైనా ప్రాబ్లమా సార్ అని రఘునందన్ని అడిగాడు శ్రీరాజ్. అవును, చాలా పెద్ద ప్రాబ్లం. కానీ దీన్ని సాల్వ్ చేయాలంటే ఒక వ్యక్తి చాలా రిస్క్ చేయాల్సి ఉంటుంది. ఈ పనిలో ఏ చిన్న పొరపాటు జరిగినా అతని ప్రాణాలే పోవచ్చు. అందుకే నాకు సహాయం చేయడానికి ఎవ్వరూ ముందుకు రావటం లేదు. ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరినీ అడిగి ట్రై చేశాను. చివరికి డబ్బులు కూడా ఇస్తాను అన్నాను. అయినా కూడా ఎవ్వరూ ముందుకు రాలేదు అని తనకున్న సమస్య గురించి శ్రీరాజ్తో చెప్పుకొచ్చాడు రఘునందన్. సార్, మీరేమీ బాధపడకండి. అది నా వల్ల అయ్యే పనైతే నేను చేస్తాను. ఎంత రిస్క్ అయినా పర్వాలేదు అన్నాడు శ్రీరాజ్. ఆ మాట విన్న రఘునందన్కి కొండంత ధైర్యం వచ్చినట్లయింది. ఇంకేం మాట్లాడకుండా పైకి లేచి పద, అలా కారులో వెళ్తూ మాట్లాడుకుందాం అన్నాడు. శ్రీరాజ్ సరే అన్నట్టుగా తల ఊపి రఘునందన్ని అనుసరించాడు. కారు స్టార్ట్ అయింది. కొంత దూరం వెళ్ళిన తరువాత అసలెవరు నువ్వు? ఎంత రిస్క్ అయినా ఎందుకు చేస్తానంటున్నావు అని శ్రీరాజ్ని అడిగాడు రఘునందన్. నేను చదువుకున్న నిరుద్యోగిని సార్. MBAలో గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. ఇంకా నాకు తిరుగులేదు, మంచి జాబ్ దొరుకుతుంది అనుకున్నాను. కానీ నాకు కావాల్సిన మంచి జాబ్ 6 నెలల నుండి తిరుగుతున్నా దొరకటం లేదు. మీలాంటి గొప్ప వాళ్ళకి సహాయం చేస్తే ఏదైనా దారి చూపిస్తారేమో అని ఎంత రిస్క్ అయినా చేయడానికి ఒప్పుకున్నాను. ఖచ్చితంగా చేస్తాను కూడా అన్నాడు శ్రీరాజ్. ఏం పర్వాలేదు, నాకు కావాల్సిన పని నువ్వు చేసి పెడితే నీకు ఉద్యోగంతో పాటు సొంత ఫ్లాట్ కూడా ఇస్తాను అన్నాడు రఘునందన్. ఆ మాటకి శ్రీరాజ్ నోట మాట రాలేదు. వెంటనే తమాయించుకొని సార్ చెప్పండి, మీకు ఏ హెల్ప్ కావాలో, ఎంత రిస్క్ అయినా పర్వాలేదు చేస్తాను అన్నాడు. సరే, రిస్క్ అయినా చేస్తాను అంటున్నావు కాబట్టి చెప్తున్నాను. నాకు జూబ్లీ హిల్స్లో ఒక పెద్ద లగ్జరీ అపార్ట్మెంట్ ఉంది. దాదాపు 1000 కోట్లు ఇన్వెస్ట్ చేసి 500 ఫ్లాట్స్తో దాన్ని కట్టాను. మొదట్లో అంతా బాగానే ఉండేది. అన్ని ఫ్లాట్లు రెంట్కి ఇచ్చాను. కానీ సరిగ్గా 1 సంవత్సరం క్రితం నుండి ఆ ఫ్లాట్స్లో దయ్యం ఉందని చెప్పి ఒక్కొక్కరు ఫ్లాట్స్ ఖాళీ చేయడం మొదలుపెట్టారు. ప్రస్తుతం అందులో ఎవ్వరూ ఉండట్లేదు. ఇప్పటికే చాలా డబ్బు లాస్ అయ్యాను. పోనీ అమ్ముదామంటే కొనడానికి కూడా ఎవ్వరూ ముందుకు రావటం లేదు. నువ్వు ఆ ఫ్లాట్లో ఒకరోజు నైట్ స్టే చేసి అక్కడ దయ్యం లేదు అని నిరూపిస్తే నీకు నేను మాటిచ్చినట్టు జాబ్తో పాటు అదే అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ని నీకు ఇచ్చేస్తాను అన్నాడు రఘునందన్. రఘునందన్ చెప్పిన మాటలకి ఒక్కసారిగా
గట్టిగా నవ్వాడు శ్రీరాజ్. ఊరుకోండి సార్, నేనుండేది శ్మశానం పక్కనే. నాకెప్పుడూ కనిపించని దయ్యం మీ అపార్ట్మెంట్లో ఉందా? నేను నమ్మను అన్నాడు శ్రీరాజ్. మరి నేను చెప్పిన ఛాలెంజ్ నీకు ఓకేనా అని అడిగాడు రఘునందన్. 1000% ఓకే సార్ అన్నాడు శ్రీరాజ్ చాలా కాన్ఫిడెంట్గా. కావాలంటే ఈ రోజు నుండి 3 రోజులు, అంటే న్యూ ఇయర్ వచ్చే వరకు అక్కడే ఉంటా, దయ్యం లేదు అని నిరూపిస్తా అన్నాడు శ్రీరాజ్. సరే అయితే ఇప్పుడు వెళ్ళి నీ లొకేషన్ నాకు ఫార్వర్డ్ చేయి, నైట్ కార్ పంపిస్తాను అన్నాడు రఘునందన్. సరే అని కార్ దిగి తన ఇంటికి వెళ్ళడానికి క్యాబ్ బుక్ చేసుకున్నాడు శ్రీరాజ్. క్యాబ్ వచ్చింది. శ్రీరాజ్ క్యాబ్లో ఇంటికి బయలుదేరాడు. అదే తను ప్రస్తుతం ఉన్న ఇంటికి. శ్రీరాజ్ నిజంగానే ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేశాడా? నిజంగానే ఆ అపార్ట్మెంట్లో 3 రోజులు స్టే చేయడానికి వెళ్ళబోతున్నాడా? వెళ్తే అక్కడ ఏం జరిగింది? అక్కడ నిజంగానే దయ్యం ఉందా అనేది తెలియాలంటే చూడండి నెక్స్ట్ ఎపిసోడ్. వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉండండి. 1-2 డేస్లో వస్తుంది. డోంట్ మిస్ ఇట్. బాయ్.